మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ఈరోజు మనం సింగరాయకొండ పట్టణంలో రైల్వే రోడ్లోని ఒక పేరు ప్రఖ్యాతిగాంచిన మా చెట్టు మహాలక్ష్మమ్మ గుడిలో ఉన్నాము. అక్కడ ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరిగింది. దానికి సంబంధించి వివరాలు ఆ ఆలయ కమిటీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. స్వామి, మీ పేరు? నా పేరు కారంపూడి నరేంద్ర కుమార్ ఆచార్యులు. రైల్వే రోడ్ సింగరాయకొండ శ్రీ చెట్టు మహాలక్ష్మమ్మ వారి దేవస్థానంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క నూతన విగ్రహ సంప్రోషణ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా అమ్మవారి దేవస్థానంలో నిర్వహించడం జరిగినది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ధనుర్మాసం సందర్భంగా ఈ నెల రోజులు కూడా స్వామివారికి విశేషంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి విశేష పూజా కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నాం. దీని సందర్భంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క నూతన ఉత్సవ విగ్రహాన్ని కూడా మా దేవాలయంలో ఇలా ప్రతిష్ట జరిపించాలి అనుకుని సందర్భంగా దాతలను అడగడం, వాళ్ళు విగ్రహం ఇవ్వడానికి ముందుకు రావడం, అలాగే ధనుర్మాసంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని సరియగు ఈ రోజు స్వాతి నక్షత్రయుక్త మీనలగ్న పుష్కరాంశమునందు 11:51 స్వామివారి యొక్క నూతన ఉత్సవ విగ్రహాన్ని సంప్రోక్షణ చేసి వాయు ప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేయడం జరిగినది. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సీతారామచంద్ర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగినది. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజనం, అంటే ఎక్కడైతే రఘునాథుడి యొక్క రామచంద్రుడి యొక్క మంత్రం వినపడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి కొలువు తీరుతాడు అని చెప్పి మనకి శాస్త్రవచనం. అంటే ఆయన ఆంజనేయ స్వామికి ఆయనకి నమస్కారం చేసుకుంటే సంతోషిస్తాడో లేదో తెలియదు, కానీ రామచంద్రమూర్తి యొక్క భజన చేసిన, రామచంద్రుడి యొక్క నామాన్ని తెలిసినా కూడా అక్కడ ఆంజనేయ స్వామి కొలువు తీరుతాడు. అంటే ఆయనకి ఎంతో ప్రీతికరం రామచంద్రుడి యొక్క పూజా కార్యక్రమం చేయడం. అందుకనే సీతారామచంద్ర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని కూడా పూర్తి చేయడం జరిగినది ఈ మన అమ్మవారి దేవస్థానంలో. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం ద్వారా 5 ముఖాలు కలిగినటువంటి ఆంజనేయ స్వామి, ముందుగా స్వామివారి యొక్క గరుడాల్వారు ఉన్నాడు, అంటే గరుడ ముఖం కలిగి ఉన్నటువంటి స్వామి ఇందులోనే ఈ విగ్రహంలోనే ఉన్నాడు. అంటే కాలసర్ప దోషాలు ఏదన్నా ఉన్నా, సర్పభయాలు ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిస్తాడు పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం ద్వారా. అలాగే ఎక్కడైతే భూత ప్రేతాది పిశాచాలతో భయపడుతూ ఉంటారో వారందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. భూత భయం, శత్రుదోషాలు ఏదైనా ఉన్నా కూడా తొలగిస్తాడు పంచముఖ ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముచ్చుర్నమామ్యం అన్నారు. అంటే నారసింహ ఆరాధన కలియుగంలో ఎంతో విశేషం అన్నమాట. అందుకనే ఇందులోనే ఈ పంచముఖ ఆంజనేయ స్వామిలోనే నారసింహ ముఖం కూడా పూలి ఉంటారనమాట ఆంజనేయ స్వామి. అలాగే మూడవది వరాహస్వామి. ఎక్కడైతే భూ సమస్యలు ఉంటాయో, భూ సంబంధమైనటువంటి బాధలు ఎవరైనా పడుతూ ఉంటారో, కోర్టు సమస్యలు, కోర్టు తగాదాలు ఏదన్నా ఉన్నా కూడా పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం ద్వారా అవన్నీ కూడా మనకి ఆ బాధలన్నీ కూడా త్వరితంగా తొలగిస్తాడు. ఎందుకంటే వరాహస్వామి ఈ పంచముఖ ఆంజనేయ స్వామిలోనే కొలువుదీరి ఉన్నాడు. అలాగే హయగ్రీవ స్వామి చిన్నపిల్లల్లో విద్యయందు ఎలాంటి ఆటంకాలన్నా తొలగిస్తాడు. సంపూర్ణమైనటువంటి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం వాస్మహే. సకల విద్యకి ఆధారం హయగ్రీవ స్వామి. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి హయగ్రీవ స్వామి మహావిష్ణువు యొక్క అవతారంలోనే దాల్చి ఉన్నాడు హయగ్రీవ స్వామి. అందులో ఆ హయగ్రీవ స్వామి కూడా ఈ పంచముఖ ఆంజనేయ స్వామిలోనే కొలువుదీరి ఉన్నాడు. అందువల్ల చిన్నపిల్లలు, విద్యార్థులు, సంపూర్ణమైనటువంటి విద్యార్థులు ఎవరైనా సరే విద్యయందు ఆటంకాలున్నా, పరీక్షలలో మంచిగా మార్కులు వస్తూ ఏదైనా పరీక్షల సమయంలో వాళ్ళు ఏదైనా మర్చిపోతూ భయపడుతూ ఉన్నా కూడా పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం ద్వారా చిన్నపిల్లల్లో మంచి విద్యను ప్రసాదిస్తాడు. అలాగే ఆంజనేయ స్వామి కలవు కపి వినాయక అన్నారు. కలియుగంలో ఆ గణపతి అలాగే ఆంజనేయ స్వామి కలియుగ అంతం వరకు ఉంటారనమాట ఈ ఇద్దరు కూడా. అందుకనే కలియుగంలో ఆంజనేయ ఆరాధన ఎంతో విశేషమైనటువంటి ఫలితాలు చేకూరుస్తాయి. ఎవరెవరు ఏ కోరికతో ఆంజనేయ ఆరాధన చేస్తారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుస్తాడు. అందుకనే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఎక్కడున్నా కూడా క్షేత్రపాలకుడిగా ఉంటారనమాట ఆంజనేయ స్వామి. తిరుమల వెళ్తే అక్కడ బేడి ఆంజనేయ స్వామిగా ఉంటారు. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద శ్రీ వైష్ణవ క్షేత్రాలు ఉంటాయో అక్కడ క్షేత్రపాలకుడిగా కొలువుదీరి ఉంటాడు ఆంజనేయ స్వామి. అందుకనే ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇక్కడ అద్దాల మండపంలో ఉన్నాడు స్వామి. అందుకనే ఆయనకి క్షేత్రపాలకుడిగా ఉండాలి అని చెప్పి ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామిని
నూతన విగ్రహాన్ని వాయు ప్రతిష్ట కార్యక్రమం, సంప్రోక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ విగ్రహాన్ని ఇచ్చినటువంటి దాతలు రవికుమార్ గారు, విష్ణుప్రియ గారి దంపతులు మేము అడగడంతోనే వాళ్ళు ముందుకు వచ్చి మా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇవ్వడం కూడా మాకు ఎంతో సంతోషం. అలాగే ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి ఎంతో విశేషమైనటువంటి ఫలితాలు చేకూరుస్తాయి కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి పురస్కరించుకుని ఇక్కడ స్వామివారి యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహ సంప్రోషణ కార్యక్రమం చేయడం జరిగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ముందుగా సుమన్ టీవీ వారికి నమస్కారం అండి. మా వారు కొంజేటి రవికుమార్, నేను కొంజేటి విష్ణుప్రియ అండి. మేము సింగరాయకొండ వాస్తవ్యులం. ఉద్యోగరీత్యా సింగపూర్లో ఉంటున్నామండి. ఈ చెట్టు మహాలక్ష్మి గుడి మీకు అందరికీ తెలిసిందే. చెట్టు మహాలక్ష్మి ఎంత పవర్ఫుల్ అమ్మవారు అన్నది అందరికీ తెలుసు. ఇక్కడ మన పంతులు గారికి పంచముఖ ఆంజనేయ స్వామితో ఎప్పుడూ అభిషేకం చేసుకోవాలి అనే ఒక చిన్న కోరిక ఉంది. ఆ కోరిక అన్నది మాకు ఆ సంకల్పం ఆ దేవుడు ఇచ్చాడేమో తెలియదు. నేను కూడాను స్వామివారిని పంతులు గారిని ఇక్కడ అడిగాను అనమాట. మేము కూడా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఇస్తాము అన్న సంకల్పాన్ని మేము బయట పెట్టినప్పుడు స్వామివారు కూడాను మాకు ఉందమ్మా, ఇలాగా మేము కూడాను అభిషేకం ప్రతినిత్యం చేద్దాము అని చెప్పని అనుకున్నాము. ఆ కోరిక మేరకు ఇక్కడ మేము పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. ఇది రాముల వారి అనుగ్రహం. చిన్నప్పటి నుంచి కూడాను రాముల వారి అనుగ్రహంతోనే పెరిగాము. ఆ అనుగ్రహం ఆయన మీద ఉన్న భక్తి వాత్సల్యంతో ఈ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మేము ఇవ్వదలుచుకున్నామండి. ఓకే అమ్మా, ఇక్కడ ఇవ్వడానికి స్పెషల్ ఏమన్నా ఉందా? ఈ గుడి ప్రాశస్త్యం మీకు అందరికీ తెలిసిందే అండి, కొత్తదేమీ కాదు. చెట్టు మహాలక్ష్మి అంటే ఇక్కడ మొత్తం కూడాను సింగరాయకొండ కానీ ఒంగోలు కానీ అందరికీ బాగా తెలిసినదే. అందులోనూ ఇక్కడ కమిటీ వాళ్ళు మీకు తెలిసిన విషయమే. అంటే ప్రతి ఒక్క కృతువు చేసేటప్పుడు కూడాను చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. మనం ఏది ఇచ్చినా కూడాను మనకు అంటే మనస్ఫూర్తిగా మనం ఇవ్వదలుచుకున్నది వాళ్ళు తీసుకోగలరు. అలాగే మనస్ఫూర్తిగా వాళ్ళు నిత్యము కూడాను భక్తి శ్రద్ధలతోటి ఆ విగ్రహాన్ని కానీ ఆ విగ్రహారాధన కానీ చాలా బాగా చేస్తారనమాట. అందులో మా అత్తయ్య గారు కూడా ఇందులో కమిటీ మెంబర్ గా ఉన్నారు. అందువల్ల ఏంటి అంటే మనకి ఎలా చేస్తారు ఏంటి అన్నది అన్ని తెలుసు కాబట్టి ఇక్కడ గుడిలో అమ్మవారి సమక్షంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ఇవ్వదలుచుకున్నామండి. మా ఈ కోరిక మన్నించి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పంతులు గారైన నరేంద్ర స్వామి గారికి, అలాగే చెట్టు మహాలక్ష్మ గుడి ప్రెసిడెంట్ అయిన సుజాత లక్ష్మి గారికి, మొత్తం కమిటీ వాళ్ళందరికీ కూడాను మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నాకు అమ్మ స్వయంగా వచ్చి నాకు పసుపు కుంకుమ ఇచ్చింది. ఇక్కడ ఆ యొక్క ఇది వల్ల ఆమె నాకు ఇచ్చింది కాబట్టి నన్ను తీసుకోమని చెప్పినట్లే అని నేను ఆలోచించుకొని వచ్చి తీసుకున్నాను. ఆ రోజు ఈ గుడి తీసుకున్న టైంలో ఏం లేదండి, మేము కమిటీ మెంబర్లం 9 మంది ఆడవాళ్ళమే, ఏం చేయాలి అని ఆలోచించేటప్పుడు అమ్మే మాకు ఒక సంకల్పం ఇచ్చింది. నేనున్నాను, నువ్వు ముందుకెళ్ళు. నేను ఏమి చెయ్యాలన్నా ముందు రోజు సాయంత్రమో ఆ రాత్రికో నేను కూర్చొని ఉంటే నాకు ఇది చెయ్యమ్మా అని నాకు ఆమె చెప్తుంది. అలానే మా పంతులు గారు మాకు ఇక్కడ ఈ గుడికి నరేంద్ర పంతులు గారు దొరకటం మా యొక్క అదృష్టం. ఆ స్వామి మేము చెప్పిన తర్వాత ఏ పనైనా కాదు అండు మేము మా వెన్నంట ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. అలానే ఇప్పుడు ఆంజనేయ స్వామి అంటే అసలు ఎంత ఇష్టమో మాకు. అందులో పంచముఖ ఆంజనేయ స్వామి అనేది నాకు చిరకాల కోరిక. ఎలా చేయాలి ఈ ఇక్కడ మామూలుగా అందరూ ఆంజనేయ స్వాములు ఉన్నారు కదా, ఎలా చేద్దాం అనుకున్న టైంలో ఈ విష్ణు మాకు కమిటీ మెంబర్ వాళ్ళ కోడలు ఆంటీ పంతులు గారికి నేను చెప్తాను అని ఆ అమ్మాయి మాకు సపోర్ట్గా నిలబడి ఇంత దూరం తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేసింది. ఇలానే కాదు, ఇక్కడ ఒక పెద్ద ఆవిడ కూడా ఉంది, మంజులమ్మ గారని. ఆవిడ లేస్తే కామధేనువులతో చేస్తుంది. ఆమె ఫుల్ సపోర్ట్. ఎందుకంటే జీవీఆర్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళ దగ్గర మంచి అండ ఆమెకి ఎక్కువ ఉంది. ఆమెను తీసుకొని వెళ్ళి మేడం గారిని, రాధికా గారిని అడిగితే ఆమె అంటే ఒక తల్లితో సమానంగా ఆటి మేమేది అడిగినా ఆమె ద్వారా మాకు హెల్ప్ చేసి ఏ కార్యక్రమానికి కూడా వాళ్ళ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా అందరి సహకారాలతో మేము ఈ గుడిని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా ఒక కోరిక ఉన్నది మాకు, ఏంటంటే ఈ ఆంజనేయ స్వామికి ఒక గుడిలాగా ఏర్పాటు చేస్తాం ఇక్కడే. ఆ గుడి 41 రోజు టైం ఉంది, 41 రోజులు పూజలు చేస్తాము. 41వ రోజు స్వామివారు మాకు ఎక్కడ ఆజ్ఞాపిస్తే అక్కడ ఆయనకు ఒక చిన్న మందిరం ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. అది మరలా చెప్తాము. ఇంకొకటి ఏంటంటే నాకు ఈ గుడి తీసుకున్న రోజు స్వామివారు చెప్పారు, అమ్మా నేను ఇక్కడ వెలుస్తాను అని చెప్పారు వెంకటేశ్వర స్వామి వారు. నెక్స్ట్ నా యొక్క
కోరిక అది ఒక్కటే ఉంది. మరి అది ఆమె చేస్తుందో ఆయన చేస్తాడో ఎవరు చేస్తారో తెలియదు. అది చేసిన తర్వాత నాకు ఏమైనా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే నా యొక్క కోరిక అది, వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ నెలకొల్పాలి. స్వామివారి పెద్దవాడ చిన్నవాడ కానీ నాకు స్వామివారు అమ్మ మా నాన్న వెంకటేశ్వర స్వామిని పిలిస్తే పలుకుతారు. ఆ కన్న తల్లిదండ్రులకు నేను పుట్టినందుకు మా భర్త చాలా గొప్పవాడు. ఎందుకంటే నేను ఇన్ని కార్యక్రమాలు ఈ రోజు కనలేదు. ఆయన యొక్క సహాయ సహకారాలు, వీళ్ళందరి సహకారాలు, నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చినందుకు వాళ్ళకి నేను అందరికీ కృతజ్ఞతలు ఈ సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను.